హే గాయ్స్! ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్తీ విత్ సోయా పలావ్ ఈజీగా వన్ పాట్‌లో ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను. సో, మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంక రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? సో, ఫస్ట్ అయితే మనం సోయాను ఒకసారి బాయిల్ చేసుకోవాలనమాట. సో, దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాము. మనకి సోయా చంక్స్ మునిగేటట్టు యాడ్ చేసుకుంటే వాటర్ సరిపోతుంది. సో, వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మన సోయా చంక్స్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ తింటాము అంటే ఎక్కువ, లేదు అంతేమీ తినము అంటే కొన్ని యాడ్ చేసుకోండి. బట్ సోయాలో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో, ఇప్పుడు వెజిటేరియన్స్‌కి సోయా ఈస్ వన్ ఆఫ్ ద ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. సో, టేస్ట్ కూడా బావుంటుంది కాబట్టి యాడ్ చేసుకోండి ఎక్కువే. అండ్ ఈ సోయా చంక్స్‌లో మనకి సైజెస్ ఉంటాయి మార్కెట్‌లో డిఫరెంట్ సైజెస్ లైక్ స్మాల్, మీడియం, లార్జ్ కింద. స్మాల్ చంక్స్ అయితే ఈ పలావ్‌కి టేస్ట్ చాలా బావుంటుంది. సో, స్మాల్ చంక్స్ ప్రిఫర్ చేయండి ఆర్ మీడియం చంక్స్ అయినా ఓకే. సో, మనం అవి వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మన సోయా చంక్స్‌కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని అవి కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. లైక్ ఒక 2, 3 పొంగులొచ్చేంత వరకు అండ్ అవి కొంచెం ఉబ్బుతాయన్నమాట. పెద్దగా అవుతాయి. సో, మీకు తెలుస్తుంది అవి కుక్ అయినట్టు ఆర్ మీరు ఒక పీస్ తీసి కూడా చూసుకోవచ్చు. సో, అవి 80% కుక్ అయిపోయాక వాటిని మనం స్ట్రైనర్‌లోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్‌లోకి స్ట్రెయిన్ చేసేసుకోండి. సో దట్ మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు అవి కూల్ డౌన్ అవుతాయి. అవి చల్లారాక బాగా ప్రెస్ చేసి మొత్తం వాటర్ అంతా బయటకొచ్చేటట్టు ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మేము చాప్ చేసుకొని అయితే పెట్టుకున్నాం. లైక్ క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ అలాగే కొన్ని కర్రీ లీవ్స్. మీరు కావాలి అనుకుంటే గ్రీన్ పీస్ అవి బఠానీ లైక్ బంగాళదుంప ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము లైక్ మినిమల్ వెజిటబుల్స్ తీసుకున్నాం. ఎక్కువ సోయా యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవట్లేదు. మీరు కావాలి అంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైస్ కూడా మేము నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంచుకున్నాం. సో, మొత్తం అన్ని ఇంగ్రీడియెంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్‌లో చేసుకుంటాం మనం ఈ పలావ్. సో, కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఘీ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. లైక్ హాఫ్ ఘీ యాడ్ చేసుకుంటే హాఫ్ ఆయిల్. మీకు ఘీ ఇంట్రెస్ట్ లేదు అన్నా సరే ఒక్కసారి ఘీ యాడ్ చేసి ట్రై చేయండి పలావ్‌లో. టేస్ట్ చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మీకు నార్మల్ ఘీ లేకుండా ఘీ ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ టైమ్ పక్కా ఒకసారి ఘీ యాడ్ చేసి ట్రై చేయండి మీరు పలావ్ చేసుకున్నప్పుడు. సో, మేమైతే హాఫ్ క్వాంటిటీ ఘీ అండ్ హాఫ్ క్వాంటిటీ ఆయిల్ వేసుకున్నాము. సో, అవి 2 కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాక అవి కొంచెం చిటపట్లాడాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్, క్యారెట్ వేసేసుకొని అవి కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇంతకీ మీరు బిర్యానీ లవరా? లేదా పలావ్ లవరా? కింద కామెంట్ చేసేయండి చూద్దాం. ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారా? లేదా పలావ్ లవర్స్ ఉన్నారో? నాకైతే పలావ్ అయితేనే ఇష్టం. అది కూడా ఇంట్లో మా అమ్మ చేసే పలావ్ అంటే చాలా ఇష్టం. చికెన్ పలావ్ అయితే మా అమ్మది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యమ్మీ ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే కూడా నాకు తినాలనిపిస్తుంది. సో, ఇంకా అది మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయలేదు. ఈ వీడియో గనక ఎక్కువ రీచ్ అయితే నెక్స్ట్ మన ఛానెల్‌లో చికెన్ పలావ్ రెసిపీ అయితే పక్కా పెడతాను. సో, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి త్వరగా షేర్ చేసేయండి. సో, అందుకే మేము బిర్యానీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు బయట తినడానికి. అందుకే మన ఛానెల్‌లో పెట్టిన రెస్టారెంట్ రివ్యూస్‌లో చూసే ఉంటారు చాలామంది. ఎక్కువ స్టార్టర్ ఐటెమ్స్ ట్రై చేస్తాము. రెస్టారెంట్ రివ్యూసా అనుకుంటున్నారా కొత్తగా చూసేవాళ్ళు? అవునండి. మన ఛానెల్‌లో చాలా రెస్టారెంట్ రివ్యూస్ ఉన్నాయి. ఎక్కువ హైదరాబాద్‌వే ఉంటాయి. సో, మీరు హైదరాబాద్‌లో ఉన్నా లేదా హైదరాబాద్ ట్రావెల్ చేద్దాం, రెస్టారెంట్ ఫుడ్స్ ట్రై చేద్దాం హైదరాబాద్‌లోవి అనుకుంటే
మన ఛానల్‌లో ఉన్న రెస్టారెంట్ రివ్యూస్ చూసేయండి. సో, మీరు ఎక్కడికి వెళ్ళాలో ముందే డిసైడ్ అయిపోవచ్చు. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఇంకా రెస్టారెంట్ రివ్యూస్ వస్తాయి. ఇంకా చాలా డిఫరెంట్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో, మిస్ అవ్వకూడదు అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. సరే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో, ఆల్రెడీ వేసిన వెజిటబుల్స్ ఆనియన్, క్యారెట్ కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం సోయా చంక్స్‌లో వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మనం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ప్రాసెస్ చేసుకునే లోపు పక్కనే మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ పలావ్‌లో వాటర్ బాయిల్ చేసుకున్నది వేసుకుంటే రైస్ టెక్స్చర్ అలాగే టేస్ట్ బావుంటుంది. మా ఇంట్లో అయితే మా అమ్మ ఎప్పుడు పలావ్ చేసినప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని యాడ్ చేసుకుంటారు. లైక్ నార్మల్ వాటర్ కాకుండా. సో, మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి నెక్స్ట్ టైమ్ పలావ్ చేసుకున్నప్పుడు. సో, మేమైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. సో, దాన్ని బట్టి క్వాంటిటీ మెజర్ చేసుకొని ఆల్రెడీ పక్కన స్టవ్ మీద వాటర్ కూడా పెట్టుకున్నాము. సో దట్ ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోతాయి. సో, ప్యారలెల్‌గా చేసేసుకోవచ్చు. టైం కూడా కలిసొస్తుందనమాట. సో, ఈ టిప్ ఫాలో అవ్వండి నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం నీట్‌గా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ని వేసేసుకొని ఒక్కసారి పైకి కిందకి మొత్తం మిక్స్ అయ్యేటట్టయితే బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది ఏంటంటే రైస్ వేశాక వెంటనే వాటర్ పోసేసి కుక్ చేసేసుకుంటారు. అలా కాకుండా రైస్‌ని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక వాటర్ పోస్తే మనకి టేస్ట్ బావుంటుంది. అలాగే లైక్ రైస్ టెక్స్చర్ కూడా చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ టైమ్ పక్కా ఇది ట్రై చేయండి. నాకు కూడా ఈ టిప్ తెలీదు ఫస్ట్‌లో. సో, మా అమ్మ చెప్పింది ఇలా చేస్తే టేస్ట్ బావుంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంటుందని. సో, మీరు కూడా ఫాలో అవ్వండి. సో, ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కొంచెం ధనియా అండ్ జీరా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. మనకి చాలా మందికి పలావ్స్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ మొత్తం సేమే. డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఈ గరం మసాలా పౌడర్‌లోనే వస్తుంది. సో, మీకు ఈ గరం మసాలా పౌడర్ రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ టైమ్ ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. సో, గరం మసాలా అలాగే ధనియా జీరా పౌడర్ వేసుకున్నాక ఇంకొక్కసారి పైకి కిందకి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని రైస్‌ని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. మనకి రైస్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన బాయిల్ చేసుకున్న వాటర్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి దీంట్లోకి. వాటర్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి వాటర్‌ని లైక్ సాల్ట్ అవన్నీ సరిపోయాయా లేదా అన్నది. సో, సాల్ట్ ఆర్ చిల్లీ పౌడర్ ఏమన్నా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసి ఒక 1-2 మినిట్స్ అలా ఉంచండి. అండ్ దెన్ తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసేయండి. సో, 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. సో, ఓపెన్ చేస్తే మొత్తం సోయా చంక్స్ అన్నీ పైకొచ్చేసాయి. సో, ఒకసారి మిక్స్ చేసి చూద్దాం మన పలావ్ ఎలా టర్న్ ఔట్ అయిందో లేదో. సో, లెట్స్ సీ. సో, చూసారా రైస్ మనకి ఎంత బాగా కుక్ అయిందో. లైక్ ఓవర్ కుక్ అవ్వలేదు. అలా అని చెప్పి అండర్ కుక్ కూడా అవ్వలేదు. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో, నేను మొత్తం ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతే మీకు కూడా రైస్ ఇంత బాగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, చూసారుగా చాలా టేస్టీ అండ్ హెల్తీ విత్ సోయా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో గానీ, ఫ్యామిలీలో గానీ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేసేయండి. దే విల్ థాంక్ యూ లేటర్ ఫర్ ష్యూర్. సో, ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.